హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ పోలీసులు ఏదో గోల్డ్ పోయిందని ఏదో కంప్లైంట్ ఇచ్చారంట. కంప్లైంట్ ఇస్తే తనను 8 గంటలకు తీసుకెళ్ళిరంట. ఏమైంది సార్ అట్లా తీసుకెళ్తున్నారని ఆమె అడుగుతుంటే కూడా ఫస్ట్ నువ్వు జీపేకు అదంతా ఏం మాట్లాడకు, జీపేకు అని చెప్పి ఎక్కించుకొని వెళ్ళారంట. 9 గంటల నుంచి 9 గంటల దాకా 1 గంట సేపు అడిగిరంట. సార్ ఏమైంది, నువ్వు తీసినావా బంగారం అంటే నేను తీయలేదు సార్ అని ఎన్ని చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదంట. ఆ తర్వాత ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ని అడిగితే కూడా మేము తీయలేదు, వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే మీద నుంచి చూసి మా అమ్మాయిని వచ్చి కుట్టిరు అంటే ఇక వాళ్ళ ఆయనను కుట్టిరంట. బయట నుంచి బట్టలు తెప్పించి హాఫ్ షర్ట్ ఒకటి నెక్కర్ ఒకటి తెప్పించి ఫస్ట్ ఆయననే కొట్టిరంట వాళ్ళ భర్తను కొట్టిన తర్వాత వీడు ఏం చెప్పట్లేదని వీళ్ళ ఈమెయిల్ లోపలికి తీసుకెళ్ళి బట్టలన్నీ తీసేసి చీరలు అన్నీ తీసేసి ఆయన షర్టు ఆయన నెక్కర్ ఈ అమ్మాయికి తొడిగించి ఆ అమ్మాయిని 2 గంటల వరకు కొట్టిరంట సార్. 9 నుంచి 2 వరకు మరి ఘోరంగా సార్. పోలీసు 5 మంది అంట సార్. అందులో రామరెడ్డి అనే పర్సన్ ముఖ్యంగా ఆయన కీలక పాత్ర ఆయనదే ఉందంట. ఇట్లా కాళ్ళ మీద ఒక కట్టె పెట్టి అక్కడ ఒక పోలీస్ ఆయన ఇక్కడ ఒక పోలీసు నిలబడి ఇంకా కొట్టిరంట సార్. ఇట్లా మంచానికి వెనక్కి ఇట్లా చేతులు కట్టేసి కాళ్ళు కూడా కట్టేసిరంట. ఓకే లాగుతూ అబ్బా నువ్వు పెడుతుంది సార్ కొట్టకండి సార్ అంటే కూడా నువ్వు కాళ్ళు జరుపుతున్నావని మా ఇట్లా దానికేసి కట్టిరంట సార్ స్టాండ్కి. ఈ విధంగా ఇంకా నరకం చూపించిరంట సార్ అమ్మాయికి. నా అర్ధనగ్నంగా ఇంకా చెప్పాలంటే ఘోరంగా చెప్పాలంటే ఇట్లా లేకుండా ఇంకా నైట్ 2 గంటల వరకు మరీ ఘోరంగా కొట్టిరంట సార్. మాకైతే ఆమె ఇది ఇప్పుడు లేవలేదు సార్. ఇంతకుముందు ఆమె హ్యాండిక్యాప్డ్ తను వచ్చేసి ఫస్ట్ హ్యాండిక్యాప్డ్ అప్పుడు మామూలుగా ఎక్కడో చిన్న కూలికి వెళ్ళేది. ఇప్పుడు ఆయనతో కూడా నడవలేదు సార్. ఆమె తనకు ఎట్లాంటి సాయం చేయాలంటే ఆమె మళ్ళీ తెల్లారి కూడా సార్ ఇంకోటి తెల్లారి వెళ్ళి మళ్ళీ మీరు ఎప్పుడు పిలిచి అప్పుడు రావాలంటే మళ్ళీ ఫోన్ చేస్తే వెళ్ళిరంట. నమస్కారం సార్ అని చెప్పిందంట. అంత కొట్టిన వ్యక్తికి కూడా నమస్కారం అని చెప్తే సరే అమ్మ కూర్చో అన్నాడంట కోపం మీద. మరి ఏం మాట్లాడుకున్నారో ఏమో చెస్ట్ పైన తన షూ కాలుతో వచ్చి తనేసిందంట. తన్ని ఎంట్రుకలు బట్టి ఇంకా వెనుకకు బాగా కొట్టిందంట సార్. వీపుల పైన కొట్టి ఇంకా ఈ చెంప మీద 2-3 దెబ్బలు వేసిందంట గట్టిగా. తను ఎంత కోపం ఉంటే అంత కొట్టి ఇది అట్లయితే ఇట్లయితే చెప్పేటట్లేదని ఇంకా తిట్టేసుకుంటూ వెళ్ళిపోయిందంట. దానిలో ఆవేశంలో మరి ఆమెకు ఇప్పుడు యూరిన్కి ఒకటి వెళ్ళలేకపోతుంది. తనకు సహాయం కావాలి సార్. ఒకరు రోజు చేయలేం కదా సార్, రోజు మేమైతే ఉండలేం కదా. ఎంత చుట్టరిక బంధమైనా ఈ రోజు వచ్చి రేపు వెళ్ళిపోతాం. ఆమె అయితే నడవలేని పరిస్థితి సార్. ఆమె కూలి కూడా చేస్తుందా, ఆమెకి ఇక్కడ తన దగ్గర ఏదో ఇట్లా గట్టిగా అయింది సార్. ఇప్పుడు నేను నొక్కి చూస్తే తను బ్రతుకుతుందా అయితే మాకైతే గ్యారంటీ లేదు సార్. ఆమెకు మీరు ఎట్లాంటి న్యాయం కల్పిస్తారా ఇంకా మీకే తెలుసు సార్. ఇంకా పోలీసు వాళ్ళనైతే ఏ విధంగా సార్ వాళ్ళను ఇక్కడ నుంచి వేరే దిక్కు ట్రాన్స్ఫర్ చేసినా ఆయన హ్యాపీగానే ఉంటాడు. ఈ పెయిన్ వాళ్ళకి అర్థం కాదు, జాబ్లో నుంచి తీసేయాలి సార్. ఇంకో మహిళ కూడా ఇట్లాంటి అన్యాయం జరగదు సార్. ఇట్లా ఒక బాయ్స్నే ఉంచారు సార్ జైల్లో, నార్మల్గా స్టేషన్లో ఉంచారు. అట్లాంటిది ఒక లేడీస్ను నైట్ 2 గంటల వరకు కొట్టడం అంటే ఇది మనం సిగ్గుపడే అట్లాంటి విషయం సార్. ఇది ఒక మగాళ్ళు ఆడాలు కూడా సిగ్గుపడే విషయం సార్. మరి బట్టలే ఊడదీసి వాళ్ళు ముందలకు ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేరంట సార్. ఒక ఆవిడ ఉందంట, తను కూడా చెప్పిందంట కొట్టకండి, ఆమె తీయలేని అంటుంది కదా సార్, అంతగానో కొట్టకండి అంటే ఇంకా ఆమె మాట కూడా వినకుంటే సార్ నేను ఈ ఘోరం చూడలేను సార్ నేను అని ఆమె అప్పుడే అదే డ్యూటీ నుంచి వెళ్ళిపోయింది సార్. మాకు తెలియదు సార్, వాళ్ళకి తెలుసో తెలియదు కానీ ఆమె అయితే నేనైతే ఘోరం అయితే నేను చూడలేను, ఆమె ఎంతగానో బాధ పెడతారని ఆమె వెళ్ళిపోయిందంట. బట్టలు తీసుకుంటే వెళ్ళిపోయిందంట. నేనైతే చూడలేదు. ఒక కొడుకు మళ్ళీ కొడుకును కూడా కొట్టిరంట సార్. కొడుకును కూడా షూ కాళ్ళతో ఇద్దరు ఇక్కడ 2 కాళ్ళ మీద నిలబడి అరికాళ్ళ మీద అరిచేతుల కొట్టిరంట. 9th క్లాస్ అబ్బాయి సార్. ఆ అబ్బాయికి మొన్ననే రీసెంట్గా ఒక 2 months అయిందంట. అది మూత్రం సరిగ్గా రాకపోతే ఆపరేషన్ ఏదో చేశారంట. చెప్పిందంట సార్ నన్ను ఇంతగానో కొట్టిరు కదా, నా కొడుకుని కొట్టకండి సార్ అంటే మాట తెగిపోతాయేమో కుట్లు తెగిపోని అని అన్నారంట సార్. ఇంకా అట్లా ఘోరంగా కొట్టిరంట సార్. ఇంకా అబ్బాయి అమ్మ అయితే వెళ్ళలేదు. ఇంకా ఆమె తనకి ఎట్లాంటి సౌకర్యం జరిపిస్తారా, ఎట్లాంటి న్యాయం చేస్తారా. ఇంతమంది మీడియా వాళ్ళు వస్తున్నారు కానీ మాకు భరోసా కల్పించినట్టు ఏమనిపిస్తలేదు సార్. తీసుకున్నట్టు వెళ్ళిపోతున్నట్టుంది. మీరందరూ కలిసి మాకు మంచి ఒక్క అధికారులు అయితే వస్తలేరు సార్. మేము ఎట్లా ఇంకా ఆడపిల్లలు మేము ఏం చేస్తాం సార్. ఇంకా ఇక్కడ ఆ పోలీసు వాళ్ళు అయితే వాళ్ళనైతే మొత్తం జీవితంలో జాబ్ చేయదు సార్. ఎందుకంటే ఉండనిద్దాం, ఇది న్యాయం తప్పైందమ్మా ఏదో అని చెప్తారు. కానీ ఇంకో మహిళను కూడా ఇంతకంటే ఘోరంగా కొట్టరానేముంది. మనం ఒక అమ్మాయిని కొట్టినాం, వాళ్ళు ఏం చేసిర్రా
ఈమెను కూడా కొడదామని చేయలేదని ఏముంది సార్? ఇంకా ఇంకో మహిళ కూడా ఇట్లాంటి అన్యాయం జరగవచ్చు కదా, కన్ఫర్మ్ జరుగుతుంది సార్. వీళ్ళని ఇట్లే ఒప్పుకుంటే ఖచ్చితంగా ఇంకో మహిళకి ఇంకా 5-6 మంది కూడా జరుగుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.